ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ నీట్ 2021 రాస్తున్న వారి కోసం ఒక 2 బ్యాచెస్ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ బ్యాచ్ రివిజన్ బ్యాచ్ ఫర్ నీట్ 2021, నెక్స్ట్ బ్యాచ్ ప్రారంభ బ్యాచ్. ఈ 2 బ్యాచెస్ జనవరి 18 నుండి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ నీట్ 2022 రాసేవారికి ఉదాన్ బ్యాచ్. ఈ బ్యాచ్ 21 జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్మాన్ బ్యాచ్ ఫర్ నీట్ 2023. ఈ బ్యాచ్ జనవరి 17 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ బ్యాచ్కి సంబంధించిన లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూపిస్తుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ప్లస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఎన్ని మంత్స్కి అని అడుగుతుంది. అక్కడ మీరు ఎన్ని మంత్స్కో సెలెక్ట్ చేసుకొని కింద హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNUVARDHAN అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే చూశారు కదా, వెంటనే 10% ప్రైస్ తగ్గిపోతుంది. తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి పే చేయండి. థర్మల్ ఎక్స్పాన్షన్ ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం. థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, టెంపరేచర్ వల్ల ఏవైనా ఆబ్జెక్ట్స్ అయితే సాలిడ్స్ అయినా లిక్విడ్స్ అయినా గ్యాసెస్ అయినా ఎక్స్పాండ్ అయితే వాటిని థర్మల్ ఎక్స్పాన్షన్స్ అంటాము. సో మనం సాలిడ్స్కి వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్స్ సాలిడ్కి అయితే సాలిడ్స్లో ఒక ఎగ్జాంపుల్ ఏం మాట్లాడుకుంటే, ఏదైనా ఒక మెటల్ క్యాప్ ఉంటుంది కదా, ఒక బాటిల్ క్యాప్. ఆ బాటిల్ క్యాప్ని అది టైట్గా ఉన్నప్పుడు మనం జస్ట్ ఒక హాట్ వాటర్లో పెట్టి తీస్తామని, ఎప్పుడైతే మనం హాట్ వాటర్లో పెట్టి తీస్తామో అది లూజ్ అయిపోతుంది. అలాగే లిక్విడ్స్కి వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ మెర్క్యూరీ, అంటే మనం ఒక మెర్క్యూరీని తీసుకెళ్లి హాట్ వాటర్ వేస్తే అది మొత్తం ఇట్లా కరిగిపోతుంది, అది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ గ్యాసెస్కి వస్తే సమ్మర్లో సైకిల్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఊరికనే బ్రస్ట్ అయిపోతాయి. ఎందుకు బ్రస్ట్ అయిపోతుంది అంటే రీజన్ ఏంటిదంటే దాంట్లో గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది డ్యూ టు సమ్మర్ యొక్క టెంపరేచర్కి. ఇది ఒక జస్ట్ చిన్న ఓవర్ వ్యూ. మనం స్పెషల్గా సాలిడ్స్లోకి వెళ్తే, ఓకే సాలిడ్స్ ఏదంటే కన్స్టిట్యూయెంట్గా ఒక సాలిడ్ తీసుకోండి, దాని ఒక ఏరియా అది సపరేట్ అవుతూ ఉంటుంది. సపరేట్ అవుతా అంటే మెల్లగా పెరుగుతూ ఉంటుంది, సపరేట్ అని కాదు, మెల్లగా పెరుగుతూ ఉంటుంది. దేనికి రీజన్ ఏంటిదంటే ఆ సాలిడ్ మెటీరియల్లో ఒక ఆటమ్స్ కానీ లేకపోతే మాలిక్యూల్స్ కానీ టెంపరేచర్ రైజ్ చేయడం వల్ల ఒక డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడం వల్ల మనకు ఒక ఎలాంగేషన్ అనేది పెరుగుతుంది. దాని యొక్క యావరేజ్ సపరేషన్ డిస్టెన్స్ ఎంత అంటే 10⁻⁻10 మీటర్స్ యావరేజ్ సపరేషన్. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి, ఒక టెంపరేచర్ పెంచుదామంటే, టెంపరేచర్ పెంచితే ఎక్స్పాన్షన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్స్పాన్షన్స్ కూడా పెరుగుతాయి. దీంట్లో ఒక థర్మల్ ఎక్స్పాన్షన్స్ లో ఒక బెస్ట్ ఇక అన్నిటికీ మనం చేసేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా. ఇది వచ్చేసి లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాము. ఇది వచ్చి ఏరియల్ అంటాం, ఏరియల్ కానీ సూపర్ఫిషియల్ కానీ. గామా వచ్చేసి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటాం. సో లీనియర్ ఎక్స్పాన్షన్స్ మనం మాట్లాడుకుందాం. సో ఈ మూడింటికి ఒక లింక్ ఏంటిదంటే ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు గామా ఈక్వల్స్ టు 1:2:3 రేషియోలో ఉంటాయి. దీని డెరివేషన్ మనకు కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ మనం ఇది గుర్తుపెట్టేసుకుందాం. సో డెరివేషన్ మనకి రివిజన్ టైంలో నెసెసరీ కాదు. అలాగే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మనకు మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్ఫా గురించి మాట్లాడదాం. ఆల్ఫా అంటే ఏం లేదు ఫ్రెండ్, ఇట్ ఈస్ ఏ రేషియో. ఆల్ఫా ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ఏ సాలిడ్ per degree rise in temperature by initial length into change in temperature.
సో ఆల్ఫా అంటే ఇది ఫ్రెండ్. సో నేను ఒక రాడ్ని తీసుకున్నాను. ఇనిషియల్గా దీని లెంత్ L1 ఉంది. సో దీని యొక్క టెంపరేచర్ T1 దగ్గర ఇది నార్మల్గా ఉంది. సో నేను కొంచెం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసా, అది T2తో ఇంక్రీజ్ చేసా. సో లెంత్ ఏమైంది, L2 కొంచెం ఎలాబరేట్ అయింది. సో ఇంక్రీజ్ లెంత్ అనేది ఇది టోటల్ L2, ఇది టోటల్ L2. సో మనం ఇప్పుడు నీకేం చెప్పాను, ఆల్ఫా అంటే ఏంది, రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్. అంటే ఫస్ట్ రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే ఏంటి, L2 మైనస్ L1 బై ఇనిషియల్ లెంత్ ఎంత అండి, L1 ఇంటూ డెల్టా టీ. ఇదే మనకు ఆల్ఫా అవుతుంది. సో దీన్నే మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 మైనస్ L1 ఇంటూ T2 మైనస్ T1 కదా. సో ఇది తీసుకొస్తున్నాం. ఆల్ఫా L1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా L1 T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు L2 మైనస్ L1. సో మనము L1 కనుక్కుందాం, డైరెక్ట్ తీసుకుందాం. సో డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు L1 ఇంటూ ఆల్ఫా డెల్టా T వస్తుంది ఫ్రెండ్. ఇది మొత్తం డెరైవ్ చేస్తే, సో ఈ డెల్టా L అనేది చేంజ్ ఇన్ లెంత్. సో ఫ్రాక్షనల్ చేంజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, డెల్టా L బై L1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డెల్టా T. ఇది ఫ్రాక్షనల్. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ఫా వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వాల్యూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది దేని మీద డిపెండ్ కాదు, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ మీరు ఏదైతే మెజర్ స్కేల్ చేస్తారో, ఇప్పుడు మనం లెంత్ మెజర్ చేస్తాం కదా, ఆ స్కేల్ మీద డిపెండ్ కాదు. అండ్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ కాదు. సో నెక్స్ట్ సేమ్ ఇలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ కూడా అంతే. ఒక స్క్వేర్ తీసుకుందాం, ఆ స్క్వేర్ యొక్క ఏరియా ఏ అనుకుందాం. ఇనిషియల్గా టెంపరేచర్ T1 దగ్గర ఇంత ఉంది. సో మనం టెంపరేచర్ రైజ్ చేసాం. ఇనిషియల్గా అది ఎంతకు అవుతుంది అంటే A2కి అవుతుంది, ఇది T2 డిగ్రీస్ దగ్గర. సో సేమ్ ఫార్ములాస్ వస్తాయి, కాకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ ని బీటాతో మెన్షన్ చేస్తాం. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 ఇంటూ A1 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో యాజ్ ఇట్ ఈస్ గామా కూడా అంతే ఉంటుంది. సో మనం ఇప్పుడు లెంత్ విత్ డెన్సిటీతో వ్యారీ చేద్దాం. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎప్పుడైనా మనం ఒక మెటీరియల్ కానీ ఒక సాలిడ్ని హీట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో మాస్ కాన్స్టాంట్ గానే ఉంటుంది. నువ్వు హీట్ చేసినంత మాత్రాన మాస్ అనేది తగ్గదు, మాస్ కాన్స్టాంట్, బట్ డెన్సిటీ మాత్రం తగ్గిపోతుంది. సో ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డెన్సిటీ బై మాస్, మాస్ బై డెన్సిటీ. సో వాల్యూమ్ పెరుగుతుందంటే డెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మాస్ ఎలాగో కాన్స్టాంట్, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు V1 D1 ఈజ్ ఈక్వల్స్ టు V2 D2. సో మాస్ కాన్స్టెంట్ కదా, V1 D1 ఈజ్ ఈక్వల్స్ టు V2 D2. మనకు ఏం తెలుసు, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కూడా సేమ్ ఉంటుంది ఫార్ములా. V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. సో మనం ఎట్లయితే ఏరియల్ ఎక్స్పాన్షన్స్ లో ఏదైతే ఫార్ములాస్ వాడతామో, ఇక్కడ జస్ట్ వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ వస్తుంది. ఇన్ కేస్ ఏరియల్ అయితే A2 ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ 1 ప్లస్ బీటా ఇంటూ డెల్టా టీ. సో లెంత్ లకు అయితే L2 ఈజ్ ఈక్వల్స్ టు L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో మనం ఇలా V1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, V2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు V1 D1 ఈజ్ ఈక్వల్స్ టు V2 ప్లస్ లో V1 1 ప్లస్ గామా డెల్టా టీ ఇంటూ D2.
సో మనం అన్ని టర్మ్స్ తీసుకుందాం. ఇక్కడ v1 క్యాన్సల్, d1 ఈక్వల్స్ టు d2 ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. సో మనం గామా తీసుకొస్తే ఏమొస్తుంది, d1 మైనస్ d2 ఈక్వల్స్ టు d2 ఇంటూ t2 మైనస్ t1. సో ఇక్కడ మనం గామా ప్లేస్లో 3 ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఈ డెరివేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. గామా ప్లేస్లో 3 ఆల్ఫా రాయొచ్చు, బీటా ప్లేస్లో 2 ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు. ఇది రిలేషన్ ఉన్నది వాటికి, ఎందుకంటే ఇందాక మనం ఒక రేషియో చెప్పాం కదా 1:2:3 అని. సో ఆ రిలేషన్ ప్రకారం ఇది వస్తుంది. అలాగే వీటి యొక్క అప్లికేషన్స్కి వస్తే బయోమెటాలిక్ స్ట్రిప్లో ఒక రూమ్ టెంపరేచర్లో అంటే 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది ఎలా ఉంటుంది అంటే స్టీలు బ్రాస్ ఇలా నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం టెంపరేచర్ని తగ్గిస్తే బ్రాస్ ఇన్నర్ సైడ్ ఉంటుంది, స్టీల్ అవుటర్ ఉంటుంది. సో లేదా టెంపరేచర్ పెంచాం, సో స్టీల్ ఇన్నర్ సైడ్ ఉంటుంది, బ్రాస్ అవుటర్ సైడ్ ఉంటుంది. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం, గీజర్స్లో, మైక్రో ఓవెన్స్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడు ఒక వేరే లెంత్కి ఆల్ఫాకి రిలేషన్ ఎలా వస్తుంది క్యాల్కులేట్ చేద్దాం. ఒక రాడ్ తీసుకున్నాం, అదొక L1 అనుకుందాం. ఇంకొక రాడ్ లెంత్ L1 ఉంది. అలాగే ఇంకొక రాడ్ కూడా తీసుకుందాం, అంటే ఒక టెంపరేచర్ దగ్గర దాని L1 ఉంది. ఇంకొక టెంపరేచర్ ఈ టెంపరేచర్ దగ్గర అది L1 ఉంది. ఇంకొక టెంపరేచర్ దగ్గర తీసుకుంటే అది L2 ఉంది. బట్ ఈ డిఫరెన్సెస్ అనేది ఏ టెంపరేచర్స్ దగ్గర తీసుకున్నా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక టెంపరేచర్ దగ్గర తీసుకున్నా, ఇది ఒక టెంపరేచర్ దగ్గర తీసుకున్నా ఆ డిఫరెన్స్, ఆ L అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాం, L ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో మన L1 ఈక్వల్స్ టు L2 అని రాసుకోవచ్చుగా, అంటే లెంత్ సేమ్ అన్నట్టు, అంటే ఏ టెంపరేచర్ దగ్గర తీసుకున్నా సేమ్. సో ఇప్పుడు L1 అంటే ఈ డెల్టా L1 ఈ డెల్టా L2లో ఏమని రాస్తాం, L1 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ, L2 ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ డెల్టా టీ. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే L1 ఆల్ఫా 1 ఈక్వల్స్ టు L2 ఆల్ఫా 2. సో ఇంకొక అప్లికేషన్ కోసం సింపుల్ పెండులం. అంటే దాని లెంత్ ఇప్పుడు చూద్దాం. ఒక జస్టిఫికేషన్, ఒక 2 లైన్స్ చెప్పి దాని జస్టిఫికేషన్ చేద్దాము. ద లెంత్ ఆఫ్ ద పెండులం increases during summer due to increase in temperature ఇంక్రీజ్ చేస్తే లెంత్ ఆఫ్ ద పెండులం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు టైం పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వర్సా. అంటే ఏం లేదు, ఇప్పుడు లెంత్ ఆఫ్ ద పెండులం ఇంక్రీజ్ అయితే డ్యూ టు అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద పెండులం డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు, వింటర్లో, ఎందుకంటే టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో దానికి ఎట్లా ఫార్ములా, టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √L/G. ఈ సింపుల్ పెండులం మనకు అందరికీ తెలిసిందే. సో ఇంకొక దగ్గర తీసుకుందాం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం. T ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √L' ఇంటూ G, L'/G. సో L' అంటే ఏంది, మనం ఒక టెంపరేచర్ యూజ్ చేస్తాం కదా. సింపుల్ పెండులం అంటే అది ఒక మెటలే కదా. సో ఆ మెటల్ అన్నప్పుడు మనకి ఫార్ములా L' అంటే ఏమొస్తుంది, 2π ఇంటూ √L అంటే L 1 ఇంటూ 1 ఆల్ఫా డెల్టా టీటా, అదే టెంపరేచర్ బై G. సో మనం అంతా క్యాల్కులేషన్ చేస్తే ఏమొస్తుంది, T' ఈజ్ ఈక్వల్స్, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే టైం పీరియడ్ T ఉంటుంది అంటే L ఉంది కాబట్టి
ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీటా 1 పవర్ అంటే స్క్వేర్ రూట్ తీసుకొచ్చి 1 ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే మనకు ఫార్ములా వస్తుంది. అసలు ఏంటి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ టీ ఇంటూ డెల్టా టీటా. టీటా ఎందుకు వాడానంటే ఇక్కడ టీటా అంటే టెంపరేచర్, ఇక్కడ టీ అంటే టైం. టైం అనేది పర్ డే అవ్వచ్చు, పర్ ఇయర్ అవ్వచ్చు. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఇవి కూడా సింపుల్ పరిణామం యొక్క టైం ఎంత డిక్రీజ్ అవుతుంది, ఎంత పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. దీని గురించి ఎగ్జాంపుల్ నేను టెలిగ్రామ్ లో పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి క్యావిటీ. క్యావిటీస్ ఏం లేదు, జస్ట్ ఒక స్క్వేర్ ప్లేట్ లో చిన్న క్యావిటీ తీసుకున్నాం, స్క్వేర్ మెటాలిక్ ప్లేట్. ఆ మెటాలిక్ ప్లేట్ ని మనం కొంచెం హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఈ యొక్క రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ ఇంకా రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, హోల్ యొక్క రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే సైజ్ కూడా పెరుగుతుంది. అలాగే 2 తీసుకున్నాం, ఒక మెటాలిక్ ప్లేట్లో 2 హోల్స్ తీసుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఇస్. రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, వీటి యొక్క సపరేషన్ కూడా ఇంక్రీజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ థర్మల్ స్ట్రెస్. ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు స్ట్రెస్ మనం ఆల్రెడీ కొన్ని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో ఉంటుంది ఈ టాపిక్. సో దాని నుంచి డిరైవ్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక రాడ్ని తీసుకుందాం, ఇటు ఒక సపోర్ట్ పెట్టినాం, ఇటు ఒక సపోర్ట్ పెట్టినాం. ఒక రాడ్ని తీసుకుందాం, ఈ రెండింటి సపోర్ట్లో పెట్టి మనం హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఈ రాడ్ ఏమవుతుంది, ఇటు ఒక రిజిడ్ సపోర్ట్ ఇటు ఒక రిజిడ్ సపోర్ట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎక్స్పాండ్ అయిన ఇది ఇటు పుష్ చేస్తుంది, ఇది ఇటు పుష్ చేస్తుంది. ఈ 2 పుష్ చేసినప్పుడు ఇది ఏంటంటే ఇది పెరగాలనుకుంటే ఇది పెరగాలనుకుంటే, ఈ పెరగకుండా ఆపేది ఏంటంటే ఇది రాడ్స్, ఇది డైరెక్ట్ ఈ సపోర్ట్స్. సో వీటి వల్ల వచ్చే ఎలాంగేషను ఇది ఎంతో కొంత స్ట్రెస్ వస్తుంది. జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుందాం, ఇది ఒక డెల్టా ఎల్ అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం జస్ట్ డెల్టా ఎల్. వీటి వల్ల వచ్చే ఎలాంగేషన్ ఒక స్ట్రెస్ ఇదేం చేస్తుంది అంటే ఇది ఒక ఎలాంగేషన్ మనకు లోపలికే ఉంటుంది, బట్ నేను బయటకి వేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఆ ఎలాంగేషన్ వచ్చే స్ట్రెస్ ఎంత అంటే టెంపరేచర్ వల్ల వచ్చే స్ట్రెస్ ఎంత అనేది క్యాల్కులేట్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో దీని యొక్క మెటల్ యొక్క యంగ్ స్మాల్లెస్ వై అనుకుందాం, ఇది డెల్టా ఎల్. సో ఎలా చేద్దాం, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంజీ ఏరియా ఐ. సో స్ట్రెస్ అంటే ఏంది, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్. సో ఎలాంగేషన్ ఎంత, స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా బై ఇంటూ ఎలాంగేషన్ అంటే ఎంత డెల్టా ఎల్ బై ఎల్. సో మనం ఇక్కడ స్ట్రెయిన్ రాద్దాము, స్ట్రెస్ ఈక్వల్స్ టు వై ఇంటూ స్ట్రెయిన్. సో ఇక్కడ వై ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఈక్వల్స్ టు ఎంజీ బై ఏ. థర్మల్ ఎక్స్పాన్షన్స్ లో ఆ సాలిడ్స్ లో ఫైనల్ టాపిక్ వచ్చేసి థర్మల్ స్ట్రెస్. చాలా ఇంపార్టెంట్ ఇది. సరే అంటే ఏం లేదు, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాడ్. ఇది ఒక రాడ్ తీసుకుందాము, ఇంత ఫోర్స్ తోని ఇటు నుంచి పుష్ చేస్తున్నాం. ఇది ఆల్ఫా 1, ఇది వై అనుకుందాం. ఇది దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా, ఈ మెటల్ యొక్క యంగ్ స్మాల్లెస్ వై. ఇదే ఫోర్స్ ఎంతైతే మనం ఫోర్స్ ఇచ్చినామో ఈ ఫోర్స్ వల్ల ఇప్పుడు చూడు, ఈ ఫోర్స్ వల్ల ఇది మనం 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో పెట్టినాం. ఇది ఇటు నుంచి ఫోర్స్ వస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే హీట్, అలాగే ఒక ఇక్కడ ఫోర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ హీటే. ఈ టెంపరేచర్ వల్ల ఇది కొంచెం ఎలాంగేట్ అవుతుంది, నైట్ అవుతుంది. కానీ ఇక మనకు రిజిడ్ సపోర్ట్ వల్ల ఇది ఇటే ఏమంటారు ఆపోజిట్ గా రియాక్టివ్ చేసి ఇటు సైడే కంప్రెస్ చేస్తుంది. అందుకే దీని స్ట్రెస్ వల్ల కూడుకున్నది, అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది అన్నట్టు. సో మనం మీకు అర్థం అవడం కోసం ఇటు ఎలాంగేషన్ కోసం నేను డెల్టా ఎల్ పెట్టాను.
సో దీని యొక్క స్ట్రెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, స్ట్రెస్ అంటే ఏం లేదు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో మనకు డెల్టా ఎల్ అంటే ఏమని తెలుసు, చేంజ్ ఇన్ లెంత్ తీసుకోవచ్చు, ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో స్ట్రెస్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ స్ట్రెయిన్. సో y ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఈ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ రెండింటికి ఈక్వల్ లేదా, ఇది 1 అనుకున్నాం, ఇది 2 అనుకుంటే, సో రెండింటికి ఈక్వలైజ్ చేసుకొని రాసుకుంటే ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు చూడండి స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో y ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ అంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా, స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ అంటే ఏం లేదు, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్. సో స్ట్రెయిన్ అంటే ఎలాంగేషన్ బై ఒరిజినల్ లెంత్. మనం ఇక్కడ ఎలాంగేషన్ తీసుకుందాం. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎల్ బై ఏవై. సో మనం డెల్టా ఎల్ ఏమని రాసుకోవచ్చు, ఎఫ్ఎల్ బై ఏవై అని రాసుకుందాం. ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకు వచ్చేసి ఎఫ్ బై ఏ అంటే కదా స్ట్రెస్, ఎఫ్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డెల్టా టీటా, మధ్యలో వై ఉంది, ఇంటూ వై. సో ఇదే థర్మల్ స్ట్రెస్. సో మీకు ప్రాబ్లమ్స్లో లెంత్ వాల్యూ ఇస్తారు, లెంత్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని అవసరం లేదు. అలాగే ఏరియా వాల్యూ కూడా ఇస్తారు. స్ట్రెస్ అడిగితే డైరెక్ట్ ఏ వాల్యూతో సంబంధం. ఇన్ కేస్ థర్మల్ ఫోర్స్ అడుగుతాయి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా డెల్టా టీటా ఇంటూ వై. యంగ్ స్మాల్ లెస్ వాల్యూ ఇస్తారు, ఆల్ఫా వాల్యూ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఫ్రెండ్స్, దీంట్లో ఒక టాక్టికల్. ఒక రాడ్ సపోర్ట్ చేసి డైరెక్ట్ ఇలా పెట్టాడు, ఒక రాడ్ని ఎలాంటి సపోర్ట్ లేదు, ఫైండ్ ద థర్మల్ స్ట్రెస్ అంటాడు. ఇలాంటప్పుడు మనకి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు దాని యొక్క స్ట్రెస్ ఏమొస్తుంది, ఏం రాదు. ఇలా ఉంటేనే నేను ఇటు ఇటు పెడుతున్నా కాబట్టి దీని మీద స్ట్రెస్ ఏర్పడుతుంది. ఏం లేనప్పుడు స్ట్రెస్ ఏర్పడదు కాబట్టి అప్పుడు ఆన్సర్ 0 వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ ఉంటుంది, కానీ డైరెక్ట్ మనం అదే ఆన్సర్ టిక్ చేస్తాం, కానీ అది కాదు, 0 ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఈ లిక్విడ్స్ని మనం ఎలా చేస్తామంటే గామా వాల్యూతో ఇండికేట్ చేస్తాం. గామా రియల్ అని ఉంటాయి, గామా అపారెంట్, గామా ఫిగ్యర్ లిక్విడ్. సో గామా రియల్ ఈజ్ ఈక్వల్స్ టు గామా అపారెంట్ ప్లస్ గామా ఆఫ్ గ్యాస్. గామా ఆఫ్ గ్యాస్ అంటే ఎంత, 3 ఈజ్ గామా ఆఫ్ గ్యాస్ గామా 3 ఆల్ఫా. ఎందుకంటే ఇప్పుడు మనం లిక్విడ్స్ ని డైరెక్ట్ గా హీట్ చేయలేం, ఏదైనా ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ అంటే ఆ వాల్యూమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ గామాలో తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక బీకర్ లో వాటర్ ని హీట్ చేసాం. వాటర్ ని హీట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ అనేది రైజ్ అవుతుంది. ఆ రైజ్ విత్ రెస్పెక్ట్ టు కంటైనర్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే అపారెంట్ లిక్విడ్ అంటారు, లేకపోతే అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటారు. ఒకవేళ డైరెక్ట్ రేజ్ అవుతుంది, మనం చూస్తున్నాం, దీంతో కాకుండా డైరెక్ట్ మనం చూసి దాన్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. సో మనము రియల్ ఎక్స్పాన్షన్ అనుకుందాం. రియల్ ఎక్స్పాన్షన్ గామా రియల్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ by initial increase in volume into rise in temperature. సేమ్ ఇక్కడ కూడా గామా దేని మీద డిపెండ్ అవుతుంది, గామా డిపెండ్స్ అపాన్ రియల్ ఎక్స్పాన్షన్. The gamma real expansion depends only on nature of the liquid, not on nature of vessel. ఫర్ సపోజ్ ఒకటి చూస్తున్నాం, ఇప్పుడు గామా రియల్ ఈజ్ గ్రేటర్ దెన్ గామా ఆఫ్ ద
వెజిల్ అనుకుందాం. గామా ఎక్స్పాన్షన్, ఈ గామా అనేది వెజిల్ యొక్క ఎక్స్పాన్షన్, ఈ గామా అనేది లిక్విడ్ యొక్క ఎక్స్పాన్షన్, గామా రియల్. అప్పుడు గామా అపారెంట్ ఏమవుతుంది, మనం చెప్పాం కదా, గామా రియల్ ఈజ్ ఈక్వల్స్ టు గామా అపారెంట్ ప్లస్ వెజిల్ యొక్క ఎక్స్పాన్షన్ అని. సో గామా రియల్ ఈజ్ గ్రేటర్ దెన్, అంటే ఎప్పుడైతే ఇది ఎక్కువ ఉంది అనుకో, గామా యొక్క అపారెంట్ ఏమవుతుంది, మోర్ దెన్ దట్ ఉంటుంది కదా, కాబట్టి గామా అపారెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో గామా అపారెంట్ పాజిటివ్ వాల్యూలో ఉంటుంది, అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత, పాజిటివ్లోనే ఉంటుంది. సో లిక్విడ్ అనేది రైజ్ అవుతుంది. సో గామా సపోజ్ గామా ఆఫ్ వెజిల్ గ్రేటర్ ఉంది గామా రియల్ కన్నా. సో గామా అపారెంట్ ఏమవుతుంది, లెస్ దెన్ 0. గామా అపారెంట్ ఇక్కడ నెగిటివ్ అవుతుంది. సో డెల్టా వి అనేది నెగిటివ్, లిక్విడ్ ఫాల్స్. సో అలాగే ఇప్పుడు అపారెంట్ ఎలా, ఇప్పుడు గామా అపారెంట్ ఎలా మెజర్ చేయాలి, గామా అపారెంట్ మెజర్ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, స్పెసిఫిక్ గ్రావిటీ బాటిల్ ఎక్స్పెరిమెంట్. సో అది ఏంటిది, అసలు ఏంటి గామా అపారెంట్ అంటే ఏంది, గామా అపారెంట్ అంటే మాస్ ఆఫ్ ద లిక్విడ్ ఎక్స్పెల్డ్ అవుట్ బై మాస్ ఆఫ్ రిమైనింగ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీ. గామా అపారెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ద లిక్విడ్ ఎక్స్పెల్డ్ అంటే ఎంత అవుతుంది, m1 మైనస్ m2. సో మాస్ ఆఫ్ ద రిమైనింగ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ డెల్టా టీ. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఒక బీకర్ తీసుకున్నాం, ఆ బీకర్లో ఒక మాస్ని ఉంచాం. ఆ మాస్ ఉన్నప్పుడు లిక్విడ్ కొంచెం రైజ్ అవుతుంది. సో ఎట్ T1 degrees mass m1 is equals to initial mass of the liquid. So T2 is equals to m2 remaining mass of the liquid. సో ఇక్కడ మనం వాల్యూమేగా చేసేది, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ ఎంత పోయింది, ఫస్ట్ ఆ వాల్యూమ్ ఎంత కవర్ చేసింది అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు V బై m1. సో ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్స్ టు V బై m2. సో మనం క్యాల్కులేట్ చేద్దాం. సో m1 అంటే ఎంత, మాస్ ఎంత అయిపోయిందంటే V బై m2, V బై m1 బై V బై m2 m1 రిమైనింగ్ ఇంటూ డెల్టా టీ. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే m1V బై m2V, m1V మైనస్ m2V బై m1 m2 బై V బై మాస్ ఆఫ్ ద రిమైనింగ్ కదా, రిమైనింగ్ మీన్స్ m2 సారీ బై m2 ఇంటూ డెల్టా టీ. సో దీని V కామన్ తీసి V ఇంటూ m1 మైనస్ m2 బై m1 m2 బై V బై m2 ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ VV క్యాన్సిల్ చేస్తే m1 మైనస్ m2 బై m1 m2 ఇంటూ m2 డెల్టా టీ. సో ఇది గామా అపారెంట్ మనం క్యాల్కులేట్ చేసే విధానం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీని గురించి ఇంకొంచెం అడిషనల్గా ఉన్నాయి, అది మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం ఫ్రెండ్. అలాగే లాస్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్స్లో లిక్విడ్ ఎక్స్పాన్షన్. సో లిక్విడ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి దీంట్లో ఒక 3 లాస్ ఉంటాయి, బాయిల్స్ లా, చార్లెస్ లా, చార్లెస్ ఫస్ట్ లా, చార్లెస్ సెకండ్ లా. సో ఈ 3 లాస్ బేస్ చేసుకొని మనకు, ఎందుకంటే ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా ఈ రెండు ఎందుకు ఇల్లోకి వచ్చాయంటే టెంపరేచర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో టెంపరేచర్ ఫ్యాక్టర్ వల్ల ఈవెన్ రైజ్ అవుతాయా,
ఎలా లిక్విడ్ గ్యాసెస్ ఎలా ఎక్కుతాయి. సారీ, గ్యాసెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో చార్లెస్ లా ఉంటుంది, అది కేటీజీలో చెప్పుకుందాం. నెక్స్ట్ బాయిల్స్ లా అంటే ఏం లేదు, P is inversely proportional to volume at constant temperature. So P1 V1 is equals to P2 V2. సో వీటి మీద ఈ బాయిల్స్ లా మీద ఒక అప్లికేషన్ ఉంటుంది. అలాగే ఒక గ్రాఫ్స్ చూసుకుందాం. గ్రాఫ్స్ ఎలా మనం ఈజీగా చేయవచ్చు అంటే, ఫర్ సపోజ్ పీకి వీకి గ్రాఫ్ తీస్తే ఇలా ఉంటుంది. ఇది పెరుగుతూ ఉంటే ఇది తగ్గుకుంటే ఇది అంతే. సో ఇలా ఉంటుంది పీకి వీకి. కాకపోతే మనకు అప్పుడప్పుడు ఇలా ఇస్తాడు, పీకి వీకి ఇచ్చి ఒక T1 T2 T3 ఇచ్చి వీటి యొక్క ఏమంటారు వీటి యొక్క ఆర్డర్ని కనుక్కోమంటాను. సో ఎలా కనుక్కుంటామంటే సింపుల్, దేన్నన్నా ఒకదాన్ని మనం ఫస్ట్ కాన్స్టెంట్గా పెట్టుకుందాం. సో ఈ వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెడదాం. ఇట్లా పెట్టుకొని ఇది P3, ఇది P2, ఇది P1. కాన్స్టెంట్గా రాసినాక ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది. సో చార్లెస్ లా ప్రకారం ప్రెజర్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. సో T1 is greater than T2 is greater than T3. నెక్స్ట్ దీని మీద ఒక అప్లికేషన్, బాయిల్స్ లా మీద ఇంకొక అప్లికేషన్ ఏంటంటే కనెక్టింగ్ ట్యూబ్స్. ఒక ట్యూబ్ని రెండు బాల్స్ తీసుకొచ్చి ఒక ట్యూబ్ని కనెక్ట్ చేస్తాడు. సో ఇది V1, ఇది V2. దీంట్లో ఒక ప్రెజర్ P1, దీంట్లో ఒక ప్రెజర్ P2. సో ఇది V1, ఇది V2, ఇది P1, దీంట్లో ప్రెజర్ P1 ఉంది, దీంట్లో ప్రెజర్ P2 ఉంది. సో దీంట్లో N1 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ N1 డాష్ ప్లస్ N2. అంటే ఇనిషియల్ కనెక్ట్ చేయకముందు, కనెక్ట్ చేసినాక. సో కనెక్ట్ చేయకముందు ఎంత, P1 V1 ప్లస్ P2 V2 ఈజ్ ఈక్వల్స్ టు కనెక్ట్ చేసినాక. సో ఒక ప్రెజర్ ఉంటుంది కానీ ప్రెజర్ కామన్ అయిపోతుంది, వాల్యూమ్ V1 ప్లస్ V2. సో ఇది తీసుకొస్తే P1 V1 ప్లస్ P2 V2 బై V1 ప్లస్ V2. ఇదే కామన్ ప్రెజర్ అయిపోద్ది. సో దీంట్లోనే ఇంకొక అప్లికేషన్ ఏంటిదంటే, ఒక బబుల్, అదే బబుల్ కిందికి వెళ్ళింది, లో హైట్కి, డెప్త్లోకి వెళ్ళింది. సో దాని యొక్క హైట్ H, ఆ హైట్ మనం కనుక్కోవాలి ఇక్కడ. సో ఇనిషియల్గా P1 ఎంత, H0 అంటే 0 అట్మాస్ఫెరిక్ హైట్. సో ఇదే P1. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంత వెలాసిటీ మనకు తెలియదు, సో ఎంత వాల్యూమ్ మనకు తెలియదు. సో నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్స్ టు V2. సో మరి P2 ఎంత, H0 ప్లస్ H, అంటే దీని ఇనిషియల్గా దీని యొక్క ఉన్న ప్లేస్ H0 ప్లస్ ఈ యొక్క హైట్ కాల్సింది కాబట్టి H. సో మనము ప్రెజర్ P ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. సో P ఈజ్ ఈక్వల్స్ టు mg బై A. సో P ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ G ఇంటూ A. సో వాల్యూమ్ అంటే ఏంది, హైట్ ఇంటూ థిక్నెస్. సో A ఇంటూ అదే హైట్ ఇంటూ ఏరియా, A ఇంటూ H ఇంటూ G బై A. సో ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు H రో G. సో ఇక్కడ రో అంటే డెన్సిటీ. సో మన ఇప్పుడు నీకు P1 అన్ని తెలిసినాయి కాబట్టి బాయిల్స్ లా అప్లై చేద్దాం. P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో P1 ఎంత, H0, V1 ఎంత, NV. సో P2 ఎంత, H0 ప్లస్ H0 ప్లస్ H. ఎందుకంటే ఇక్కడ దీని యొక్క ఒరిజినల్ ఎంత H0, కానీ ఎంత హైట్తో ఉంది H ఇంటూ V. V2 అనేది V. ఇది
ఎన్ని టైమ్స్ దీనికన్నా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు రేడియస్ తగ్గుతుంది లోపలికి వచ్చే కొద్ది ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని టైమ్స్ ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఎన్వి అని నోటిఫై చేసుకున్నాం. సో వివి క్యాన్సల్. సో H0 ఈజ్ ఈక్వల్స్ టు H0 ప్లస్ హెచ్ ఎన్ H0. సో ఈ హైట్ ఎంత అంటే H ఈజ్ ఈక్వల్స్ టు H0 ఇంటూ n మైనస్ 1. సో అదే ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద డెప్త్ అంటే ఇది హైట్ లో కనుక్కుందాం. ఒకవేళ రేడియస్ లో అడిగితే సో H0 సేమ్ H0 ఈక్వల్స్ వాల్యూమ్ అంటే ఎంత V1 అంటే 4/3 పై ఇంటూ n క్యూబ్ r క్యూబ్ ఈక్వల్స్ టు H0 ప్లస్ h ఇంటూ 4/3 పై r క్యూబ్. సో ఇది క్యాన్సల్ పై క్యాన్సల్. సో h ఈక్వల్స్ టు H0 ఇంటూ n క్యూబ్ మైనస్ 1. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్. సో ఇది వాటికి థర్మల్ ఎక్స్పాన్షన్. దీని మీద ఒక 2 అప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. సో మాక్సిమం మీరు టెలిగ్రామ్ కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.